తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితను పదవి నుంచి తొలగిస్తూ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. కవిత అమెరికా వెళ్లిన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆమె వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జనరల్ బాడీ సమావేశం లేకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తోంది. అయితే కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కొత్త గౌరవ అధ్యక్షుడిగా నియమించడం బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది. కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని కవిత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా జాగృతి వర్గానికి చెందిన పలువురు టీబీజీకేఎస్ కు రాజీనామా చేశారు. గతంలోనూ కవిత అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కేసీఆర్ కు రాసిన లేఖ బయటపడడంతో విభేదాలు బయటపడ్డాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్ నుంచి కవితకు ఉద్వాసన పలుకుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించిన తర్వాత కల్వకుంట్ల కవిత కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తనపై కుట్ర జరుగుతోందని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు కార్మికుల కుటుంబంలో ఒక సోదరిగా సేవలు అందించానని, తాను అమెరికాలో ఉన్న సమయంలోనే టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ను నియమించడం కార్మిక చట్టాలకు విరుద్ధమని అన్నారు. తన తండ్రి కేసీఆర్ కు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై లేఖ రాసినందుకు తనపై కుట్ర పన్నుతున్నారని, వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పదవిలో ఉన్నా లేకపోయినా కార్మికుల వెన్నంటే ఉంటానని, వారి సంక్షేమం కోసం పనిచేస్తానని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితను పదవి నుంచి తొలగిస్తూ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. కవిత అమెరికా వెళ్లిన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆమె వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జనరల్ బాడీ సమావేశం లేకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తోంది. అయితే కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కొత్త గౌరవ అధ్యక్షుడిగా నియమించడం బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది. కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని కవిత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా జాగృతి వర్గానికి చెందిన పలువురు టీజీబీకేఎస్ రాజీనామా చేశారు. గతంలోనూ కవిత అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కేసీఆర్ కు రాసిన లేఖ బయటపడడంతో విభేదాలు బయటపడ్డాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్ నుంచి కవితకు ఉద్వాసన పలుకుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్. పవిత, ప్రధానంగా చూసుకుంటే కల్వకుట్ల కుటుంబంలో మరొకసారి లేఖ అంటే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక బహిరంగ లేఖనైతే రాయడం జరిగింది. ఏదైతే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏదైతే ఉందో దాంట్లో ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు నిన్నటి వరకు. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో నిన్న ఒక సమావేశం జరిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించిన సెంట్రల్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను తొలగించి ఆ ప్లేస్లో
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకోవడం జరిగింది. ఇది కేవలం అంటే జనరల్ బాడీ సమావేశం ఏదైతే జరిగితే అది కంపల్సరీగా అందరికీ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఈ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ తెలంగాణ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ కవితను అయితే తొలగించారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కవిత అమెరికా నుంచి ఒక లేఖను అయితే విడుదల చేశారు. ఆ బహిరంగ లేఖలో చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. గతంలో తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే తాను కేసీఆర్కి రాసిన లేఖ బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే తనను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కూడా గౌరవ అధ్యక్షురాలుగా తొలగించారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఆమె లేఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ లేఖలో కొన్ని అంశాలను అయితే ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి గౌరవ అధ్యక్షులుగా కొప్పుల ఈశ్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. దానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూనే కూడా ఆమె కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గత రజతోత్సవ సందర్భంగా కేసీఆర్ తాను ఏదైతే లేఖ రాశానో ఆ లేఖకు సంబంధించిన అంశం బయటకు వచ్చింది. ఆ లేఖ ఎవరు బయట పెట్టారు, కుట్రదారులు ఎవరు బయట పెట్టాలంటూ కూడా తాను అడగడం జరిగింది. అప్పటి నుంచి కూడా తనపై కక్ష పెంచుకుంటూ కూడా పూర్తిగా తను పార్టీకి దూరం చేస్తూ వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మరోసారి అంటే తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే గతంలో లేఖ విడుదలైంది, అంటే లీక్ అయింది. దానికి సంబంధించిన వ్యవహారాలను బయట పెట్టమని అడిగితే అప్పటి నుంచి కూడా తనపై కక్ష కట్టుకుంటూ అనేక కార్యక్రమాలు చేపట్టుకుంటూ వచ్చారు. తనను బయటకు పంపించే కార్యక్రమం కొనసాగుతుందంటూ కూడా ఆమె ఈ బహిరంగ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఏదైతే బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి తాను గతంలో అంటే 2015 నుంచి కూడా తాను గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతూ వారికి కావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ అదేవిధంగా వాళ్ళ పిల్లల విద్యార్థుల భవితం కోసం తాను అప్పట్లో కేసీఆర్తో కొన్ని అంశాలను ప్రస్తావించి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంక్రిమెంట్లు కానీ బోనస్లు ఇప్పించడంలో కానీ అదేవిధంగా వాళ్ళకి హోమ్ లోన్స్ ఇప్పించడం కానీ వీటన్నిటి విషయంలో తాను ముందుండి పనిచేశానని చెప్పేసి అదేవిధంగా క్రిస్మస్ కానీ రంజాన్కి సంబంధించి పెయిడ్ హాలిడేస్కి సంబంధించి వాళ్ళకి అమౌంట్ ఇప్పించడం కానీ ఇవన్నీ చేశాను. ఇవన్నీ చేసి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా కార్మికుల కోసం అని చెప్పేసి తాను ఫైట్ చేస్తున్న సందర్భంగా తనని ఆ గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి తొలగించడం ఎంతవరకు సబ్బట్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తాను అంటే తాను ఇక్కడ లోకల్లో లేకుండా అమెరికా వెళ్ళిన సందర్భంగా ఈ విధంగా ఎందుకు ఈ చర్యలు చేపట్టారంటూ కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ డైరెక్షన్ లోనే ఆమెను పదవి నుంచి తొలగించారంటూ కూడా ఆమె సంబంధించిన తెలంగాణ జాగృతికి సంబంధించిన బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న ఈ సమావేశం జరిగిన వెంటనే వాళ్ళంతా కూడా దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా కవిత వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా చేయడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ వివాదం చిలికి గాలివాన్ లాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ఆమెను గౌరవ అధ్యక్షురాలుగా తొలగించడం ఏకపక్షంగా తొలగించడంతో ఇప్పుడు కవితను బయటకి పంపించేందుకు ఒక్కొక్క అంశంగా బయటకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే పార్టీకి సంబంధించిన అంశాలు ఏవి కూడా ఆమెకి సమావేశాలు కానీ తర్వాత పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ఆమె దూరంగా పెట్టడం జరిగింది. దీంతో ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. దీనికి సంబంధించి అంటే బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించి కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రకటించడం జరిగింది. వీళ్ళంతా కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి అనుబంధంగా పనిచేస్తారంటూ ఆమె గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో తన సంఘం ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేసే విధంగా ఆమె ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కవిత ఏదైతే బహిరంగ లేఖ రాసిందో ఆ బహిరంగ లేఖలో చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఏదైతే రజతోత్సవ సభ సందర్భంగా తాను కేసీఆర్కి లేఖ రాశాను, గతంలో ఎన్నో లేఖలు రాశాను, కానీ ఆ లేఖలు ఏవి బయటకు రాలేదు, కానీ ఈ లేఖ మాత్రమే బయటకు వచ్చింది. అది కూడా తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే బయటకు వచ్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఆ లేఖ లీకు వీరులు ఎవరంటూ కూడా తాను ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పకుండా తనపై రాజకీయ కక్షలో భాగంగా కుట్ర చేసి తనను బయటకు పంపించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా తాను ఎక్కడా కూడా బెదరకుండా వీటన్నిటిని ఎదుర్కొంటున్నా అని చెప్పేసి కార్మికుల సంక్షేమం కోసం తాను ఇప్పటికీ పాటుపడతానని చెప్పేసి తనకు ఆ పదవి లేకపోయినా కూడా ఇప్పటికీ తాను కార్మికుల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ కూడా ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే గత అమెరికా పర్యటన సందర్భంగా లేఖ లీక్ అయింది. అదేవిధంగా ఇప్పుడు
అమెరికా పర్యటన సందర్భంగా బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి కూడా తొలగించారు. అంటే అమెరికా పర్యటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఆగస్టులోనే ఈ వ్యవహారం జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టులోనే ఈ వ్యవహారం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆమె గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో ఆమెను పూర్తిగా పార్టీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం అయితే కొనసాగుతున్నట్టుగా అయితే ఒక ప్రచారం కొనసాగుతుంది. దీనికి అందుకు తగ్గట్టుగానే ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ అదేవిధంగా కవిత మధ్య వివాదాలు పీక్స్ కి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. భవిత, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.